వైసీపీ మాజీ మంత్రుల ఇళ్లపైన కూటమి నేతల దాడులను తోట నరసింహ ఖండించారు. కావాలనే మాపై కక్ష సాధింపుగా వైసీపీ నేతల ఇళ్లపైన కూటమి నేతలు దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైసీపీ పార్టీలో వలసలు పెరుగుతున్నాయని, అంబటి రాంబాబు ఇంటిపై దాడి అనేది ఎంతవరకు సమంజసమని అంటున్న మాజీ మంత్రి తోట నరసింహతోటి మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. అధికారంలో టీడీపీ నుంచి జగ్గంపేటలో వైసీపీ కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి ఇళ్ల మీద వైసీపీ మంత్రుల మీద టీడీపీ దాడి ఎటువంటిగా చూడొచ్చు. అప్పట్లో మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటికి ఉన్న తేడా ఏమిటి? ఇక్కడ ఉన్న మరింత సమాచారం మాజీ మంత్రి తోట నరసింహ గారిని అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడున్న మాజీ మంత్రి ఇళ్ల మీద దాడి జరగడం ఎటువంటి చర్యగా చూడొచ్చు? ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షస పరిపాలన జరుగుతున్నట్టు పరిస్థితి చూస్తూ ఉన్నాం. పూర్వం రావణ రాజ్యం అనేవారు, అప్పట్లో రావణ కాస్ట్ అనేవారు. ఆ టైపులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ దమనకాండలు చూస్తూ ఉంటే ఈరోజు మన ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేదా అన్నటువంటి అనుమానం వస్తూ ఉంది ప్రజలకి. మా పార్టీ రాజకీయాలు ఎలా ఉన్నా ప్రజలకు కూడా భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఏం చేయాలంటే ఏదైనా చిన్నది కారణం చూపించి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాదు వాళ్ళు, నేను అనుకోవడం గోండాలు అవ్వచ్చు, రౌడీలు అవ్వచ్చు, మరి దుష్ట శక్తులుగా ఉన్నటువంటి వారు ఈరోజు సాక్షాత్తు ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆమె మహిళ, ఆమె భర్త, ఇంకా ఇతర నాయకులు అందరూ కలిసి మొన్నటి రోజున మరి మా యొక్క నాయకుడు, మరి ముఖ్యంగా కాపు నేత అన్నట్లుగా ముఖ్యంగా చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన నాకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ అంబటి రాంబాబు గారు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు ఆయన. మేమందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి పనిచేసిన వాళ్ళం. ఆయన కూడా అప్పట్లో ఏపీఐఏసీ చైర్మన్ చేయడం కానీ ఇతరత్ర కానీ గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు గారు, రాజశేఖర రెడ్డి గారి కంటే అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి చాలా కుడిభుజంగా ఉండేవారు. అలాగే ఈరోజు మరి మా అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా అంతే ఇదిగా ఆయన అంతే నమ్మకంతో పనిచేస్తూ ఉన్నారు పార్టీ కోసం. ఆయన ఏది చేసినా సరే మేము చూస్తూ ఉంటాం. గత అసెంబ్లీలో 19 నుంచి 24 వరకు కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. మధ్యలో 2.5 సంవత్సరాలు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా చేశారు. అంత సీనియర్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మీరు అసెంబ్లీలో ఆయన యొక్క మాట తీరు కానీ ఇంకోటి చూస్తే ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ ఇంకా ఇతరత అబ్యూజింగ్ చేయడం కానీ ఎప్పుడు ఉండదు. ఆయన ఒక పద్ధతిలో, ఒక విధానంతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ప్రతిపక్షాన్ని, అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని. ఆ రకంగానే కౌంటర్లు ఇస్తారు తప్ప ఇంకో రకంగా మాట తూలేటువంటి వ్యక్తి కాదు అంబటి రాంబాబు గారు. తర్వాత ఈరోజు మరి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన మరి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, మరి ఇచ్చినటువంటి మాటలు, ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయనటువంటి పరిస్థితిలో ఆయన ఎలుగెత్తి చాటుతూ ఉంటారు. ఆయన రీతిలో గవర్నమెంట్ మీద చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఎవరో వ్యక్తిగతంగా చెప్పేటువంటి మాటలు కాదు. ఒక ప్రభుత్వం మీరు ప్రజలకు హామీలు ఇచ్చారు, అధికారంలో వచ్చారు, ఏ రకంగా చేస్తున్నారు అన్న దాన్ని ఆయన చెప్పే రీతిలో ఆయన చెప్తారు. అక్కడ కూడా ఎప్పుడు కూడా ఇంకో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడిన వ్యక్తి కాదు అంబటి రాంబాబు గారు. ఆయన లా చదువుకున్నారు, అన్నీ తెలుసు ఆయనకి. మొన్న మరి ఆయన మీద చాలా దౌర్జన్యంగా మరి ఆ కార్యక్రమం మరి ఈరోజు తిరుపతి లడ్డు అనే విషయం మీద వీళ్ళకి ఆ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో అది ఈరోజు ఈ అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరి వీరాధ్వర్యంలోనే ఒక కమిటీ వేశారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి సిబిఐని ఆదేశించి సిట్ ద్వారా ఎంక్వైరీ చేయమన్నారు, వెరిఫై చేయమన్నారు. ఏదైతే కల్తీ జరిగిందన్నది అది కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే దాని మీద ఆరోపణ చేశారు. ఆయన మరి ఆయన ఎందుకు డైవర్షన్ చేయడానికి చేశారు, ఎందుకు చేశారో తెలియదు. ఆయన ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా అక్కడికక్కడ వాళ్ళ పార్టీ మీటింగ్లో తిరుపతి లడ్డు మీద చాలా చాలా తీవ్రమైనటువంటి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయాలు వాడుకుంటూ ఉన్నారు. సార్, ఇప్పుడున్న మంత్రులకి, మీరు గతంలో రెవెన్యూ మినిస్టర్గా పనిచేయారు, ఇప్పుడున్న మంత్రులకి గతంలో ఉన్న మంత్రులకి ఎటువంటి తేడా చూడొచ్చు? అంటే గతం రాజకీయాలు అంటే విధానం మారిగొలిది మారుతూ ఉంటాయి. కానీ మేము మాకన్నా పూర్వం కూడా ఒకలాగా ఉండే రాజకీయాలు. ఒక ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా ఒక స్థాయిలో ఉండి రాను రాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ పరిపాలన ఏ రకంగా ఉందో. ఈరోజు ఎవరినైనా సరే ఏ రకమైనటువంటిది చిన్నది వచ్చినా సరే కేసులు పెట్టాడు, అరెస్ట్ చేశాడు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద. ఈరోజు అంబటి రాంబాబు గారు మరి ఏదైతే మంత్రిగా ఉన్నారో మొన్నటి రోజున గుంటూరులో చూసారు, ఆయన ఒక దేవాలయానికి వెళ్ళారు. మేము వెళ్ళాం, జగ్గంపేటలో పూజలు చేసుకుని వచ్చాం. ఆయన అలాగే చేసుకుని వచ్చారు. కానీ అక్కడ కొంతమంది నాయకులు అంబటి రాంబాబు గారి మీద కక్ష పెంచుకుని ఈయన ప్రతిదానికి మనకు అడ్డొస్తున్నాడు, మనం ఏ కార్యక్రమం చేసినా సరే ఆయన రీతిలో, ఆయన గొడవలు పెట్టేసి ఇంకో రకంగా కాదు,
ఆయన వాగ్దాడితోటి మరి ప్రజలకు తెలియజేసే విషయంలో ఆయన మీడియా ద్వారా కానీ ఇతరత్ర కానీ ప్రెస్ మీట్ల ద్వారా కానీ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. దాన్ని వాళ్ళు తట్టుకోలేక ఆయన ఏదో రకంగా టార్గెట్ పెట్టి కూర్చున్నారు, మాకు అనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే మొన్న ఆయన కారు ఎక్కేసి వెళ్ళిపోతుంటే మహిళలతో సహా, తెలుగు మహిళలతో సహా, మరి ఆ తెలుగు మహిళలు అనాలో తెలుగు రౌడీలు అనాలో కూడా తెలియదు, మహిళలు అవ్వచ్చు లేకపోతే తమ్ముళ్ళు అవ్వచ్చు, తెలుగు తమ్ముళ్ళు అవ్వచ్చు, వారికి అక్కడికి తెలుగు రౌడీ మొక్క కింద వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఈయన మీద దాడి చేయడం జరిగింది. బూతులు తిడుతూ, మీరు చూసే ఉంటారు, మీ అందరికీ ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్లో చూసినవి అన్నీ కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కానీ పక్కన ఉన్న ప్రజలు కానీ స్థానికులు కానీ. మరి ఆ రకంగా బూతులు తిడుతూ కర్రలు పట్టుకుని ఆయన తరిమి కొట్టే కార్యక్రమం చేశారు ఆ రోజు. కల్తీ నెయ్యిలో అయితే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దేవుడితో కూడా ఎటకారపడే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నారు. తొందరలోనే 2029లో మా వైసీపీ పార్టీ వస్తుంది. ఎప్పుడు కూడా కాపు ఏ కులాల మీద కూడా మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఎవరి మీద కూడా ఎటువంటి అక్రమ కేసులు కూడా పెట్టలేదని చెప్తారు. అయితే గతంలో ఎవరైతే జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఉన్నారో ఆ జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు అయితే కూడా ఆయన స్పందించారు. మేము కాపు ఎటువంటి అభివృద్ధిలో అయితే ముందున్న తోటవారి ఫ్యామిలీ ముందున్నాం తప్ప అక్రమాల్లో కూడా మేము జీరో అని చెప్తారు. ఇది మొత్తం మీద కాకినాడ తాజా పరిస్థితి. మరి మన కర్ణాకర్తో సిద్ధు కాకినాడ.